పల్లెటూరి వాతావరణం. కోడి కూత వినిపిస్తోంది. రాఘవయ్య గారి ఇల్లు చాలా పెద్దది. పెరట్లో అంజలి అప్పటికే స్నానం చేసి తడి జుట్టుతో తులసి కోటకు పూజ చేస్తూ ఉంటుంది. వంటగదిలో నుంచి గిన్నెల చప్పుడు వినిపిస్తుంటుంది. కాంతమ్మ నిద్రలేచి కళ్ళు నులుముకుంటూ పెరట్లోకొస్తుంది. ఏమీ చిన్న కోడలా అంజలి, ఎంతసేపే ఆ తులసి కోట దగ్గర నీ జపాలు? పొద్దున్నే లేచి మనుషులు ముఖం కడుక్కోవడానికి వేడి నీళ్లు పొయ్యి మీద పెట్టాలని తెలీదా నీకు? పుట్టింట్లో మీ అమ్మ నీకేమీ నేర్పించలేదా? అయ్యో లేదత్తమ్మా, వేడి నీళ్లు పొయ్యి మీద ఎప్పుడూ పెట్టేశాను, కాగుతున్నాయి. రాత్రి తోమిన గిన్నెలన్నీ సర్దేసి ఇల్లూడ్చి ఆవులకు మేత వేసి అప్పుడు స్నానానికి వెళ్లాను. మీరు లేచేసరికి కాఫీ ఇద్దామని ఇప్పుడు పూజ ముగించుకుంటున్నాను. ఓహో, అంటే ఇంటి పనులన్నీ నువ్వొక్కదాన్వే మోస్తున్నావని నాకుదయాన్నే బిళ్లపిస్తున్నావా? నువ్వు చేసే 4 పనులకే అంత కబుర్లు చెప్తే పట్నం నుంచి కట్న కానుకలు తెచ్చిన నా పెద్ద కొడులు నీలవేణి ఇంకెంత చెప్పాలి? వెళ్ళు, వెళ్ళి ముందు నా కొడుకులకు మా వారికి కాఫీలు కలుపు పో. అలాగే అత్తమ్మా. బావగారికి టీ కావాలి కదా, రవికి కాఫీ, మావగారికి డికాషన్ ఇస్తాను, నిమిషంలో తెస్తాను అని అంటూ వంటగదిలోకి పరుగున వెళ్తుంది అంజలి. ఇంతలో పెద్ద కోడలు నీలవేణి ఖరీదైన పట్టుచీర కట్టుకుని పూజగదిలోంచి హాల్లోకొస్తుంది. అత్తగారిని చూడగానే ముఖంలో కృత్రిమమైన నవ్వు తెచ్చుకుంటుంది. అత్తయ్యగారు, నిద్రలేచారా? రాత్రి మీకు కాళ్ల నొప్పులన్నారు కదా, ఇప్పుడెలా ఉందత్తయ్యా? నొప్పి తగ్గిందా? జెండుబాం రాసి నేను కాసేపు నొక్కమంటారా? వద్దులేనా తల్లి. నీలవేణి, నువ్వు పొద్దున్నే లేచి పూజ కూడా చేసేశావా? ఎంతైనా పెద్దింటి బిడ్డవి, నీ సంస్కారమే వేరు. ఆ చిన్న కోడలుంది చూడు, ఎప్పుడు చూసినా ఏడుపు ముఖం వేసుకొని తిరుగుతుంది. దానికి అదృష్టం బాగుండి నా చిన్న కొడుకు దాని మెడలో తాళి కట్టాడు కాని, లేదంటే నా ఇంటికి కోడలుగా వచ్చే అర్హతుందా దానికి? అయ్యో అత్తయ్య, అలా అనకండి. అంజలి కూడా మంచిదే కదా, పాపం పేదింటి నుంచి వచ్చింది కదా, పనులు బాగానే చేస్తుంది. నేను కూడా సాయం చేద్దామని ఉదయాన్నే లేచాను. కాని ఎందుకో అత్తయ్య తల విపరీతంగా తిరుగుతోంది, నిలబడలేకపోతున్నాను. నాకెందుకో ఒంట్లో బాగోలేదత్తయ్యా అంటూ నాటకీయంగా తలపట్టుకుంటుంది. అయ్యో తల్లి, కళ్ళు తిరుగుతున్నాయా? ఎందుకు నువ్వు ఆ పని ఈ పని చేస్తానని అనవసరంగా శ్రమ పడతావు? ఇంట్లో చాకిరంతా చేయడానికి ఆ చిన్నదుందిగా, నువ్వెళ్ళి సోఫాలో కూర్చో. నేనిప్పుడే వెళ్ళి ఆ దరిద్రపు కొట్టుదాన్ని నీకు వేడివేడి పాలు తీసుకురమ్మని చెప్తాను అని అంటూ, అంజలి, ఏమే అంజలి అని గట్టిగా పిలుస్తుంది. వస్తున్నానత్తయ్యా. ఇదిగోండి కాఫీ. ముందు ఆ కాఫీలు పక్కన పెట్టు. మీ తోటి కోడలికి కళ్ళు తిరుగుతున్నాయట. గబగబా వెళ్ళి గ్లాసులో పాలు, అందులో 2 బాదం పప్పులు వేసి తీసుకొనిరా. మారాజు లాంటి నా పెద్ద కోడలికి ఏమైనా అయితే నేను సహించను. త్వరగా వెళ్ళు. అక్కా, ఏమైంది మీకు? రాత్రి బాగానే భోజనం చేశారు కదా, ఎప్పుడే పాలు తెస్తానాగండి అని నీలవేణి వైపు చూసి చెప్పింది అంజలి. అంజలి లోపలికి వెళ్ళగాని నీలవేణి కాంతమ్మ వైపు చూసి కన్నుగీటుతో నవ్వుతుంది. అత్తయ్య, మీరెంతైనా గ్రేట్. ఆ చిన్నదాన్ని మీ కనుసన్నల్లో ఎంత బాగా పెట్టుకున్నారు. నేనే పని చేయకుండా నన్ను మహారాణిలా చూసుకుంటున్నారు. మరే, నువ్వు తెచ్చిన కట్నంతోనే కదా ఈ ఇల్లు కట్టాము. దానికి పుట్టింటి నుంచి ఒక్క చిల్లిగవ్వ తెచ్చే స్తోమతుందా? వట్టి చేతులతో వచ్చింది. జీవితాంతం ఈ ఇంట్లో ఇలా పని మనిషిలా పడుండాల్సిందే. ఆ సమయంలో రాఘవయ్య మరియు 2 కొడుకులు భాస్కర్, రవి హాల్లోకొస్తారు. రాఘవయ్య ముఖం ప్రశాంతంగా గంభీరంగా ఉంటుంది. ఏంటి కాంతమ్మ, పొద్దున్నే ఇంట్లో ఏదో పంచాయతీ పెట్టినట్లున్నావు? ఎవరి మీద అరుస్తున్నావు? కోడలికి పాలడుగుతున్నావు, ఎవరికి బాలేదు? ఇంకెవరి మీద అరుస్తాను? ఆ చిన్నదానికి పొద్దున్నే ఒక మాట చెబితే 10 మాటలు ఎదురు చెప్తోంది. అయినా నేను ఊరుకున్నాననుకోండి. మన పెద్ద కోడలు నీలవేణికి కళ్ళు తిరుగుతున్నాయట, అందుకే పాలు తేవాలని చెప్పాను. ఏమైంది నీలవేణి? నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్దామా? కార్ తీయమంటావా? అయ్యో, అవసరం లేదండి. ఏదో నీరసంగా ఉంది అంతే. రాత్రి మీకు మావయ్య గారికిష్టమని 2 రకాల కూరలు వండాను కదా, వంటగదిలో ఉక్కపోతకు కొంచెం తలనొప్పొచ్చింది అంతే. కాసేపు పడుకుంటే తగ్గిపోతుందిలే. వదిన గారు, నిన్న రాత్రి మీరు వంటగది వైపు కన్నెత్తి కూడా చూడలేదు కదా. రాత్రి 9 గంటల వరకు అంజలి ఒక్కతే కదా కిచెన్లో ఉంది. ఆ ఉక్కపోతకి అంజలి కదా ఇబ్బంది పడింది. మీరెందుకు అబద్ధం చెప్తున్నారు? ఒరే రవి, నోరుముయిరా. నా పెద్ద కోడలు అబద్ధాలు చెప్తుందా?
నిన్న సాయంత్రం నా కళ్ళెదురుగా కూరలన్నీ తరిగింది. ఆ అంజలి కేవలం పొయ్యి మీద పెట్టి గరిటె తిప్పింది అంతే. మీ పెళ్ళామేమో ఇంటికి మహారాణి అయినట్టు నా పెద్ద కోడలు ఏమీ చేయనట్టు ఎదురు మాట్లాడుతున్నావా? అమ్మా, నేను ఎదురు మాట్లాడడం లేదు. నా కళ్ళతో చూసిన నిజం చెప్తున్నాను. ఈ ఇంట్లో అంజలి ఉదయం 5 గంటలకు లేచి రాత్రి 11 గంటల వరకు ఎద్దులా చాకిరీ చేస్తోంది. కనీసం ఆమెను ఒక మనిషిలా అయినా చూడండమ్మా. ఎప్పుడూ ఆ పెద్ద కోడల్ని నెత్తిన పెట్టుకుని నా భార్యను దెప్పిపడవడం మీకు న్యాయంగా ఉందా? రవి, ఆగు. ఉదయాన్నే ఈ గొడవలేంటి? కాంతమ్మా, వాడు చెప్పింది కూడా నిజమే కదా. కోడళ్ళు ఇద్దరూ మన ఇంటి మహాలక్ష్ములే. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ చేయడమేంటి? అయినా నేను ఇక్కడికి మీ అత్తాకోడళ్ల గొడవలు వినడానికి రాలేదు. రేపు మన ఊరి గుళ్ళో పెద్ద పండుగ. మన ఇంటి నుంచే గుడికి అన్నదానం ప్రసాదాలు వెళ్ళాలి. అది మన ఆచారం. అవునానా, రేపు ఊళ్ళో ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు కూడా వస్తున్నారు. మన ఇంటి పరువు నిలబడాలంటే ప్రసాదాలు అద్భుతంగా ఉండాలి. సరిగ్గా చెప్పావురా భాస్కర్. విన్నావా కాంతమ్మా? రేపు ఉదయం 9 గంటలకల్లా 100 మందికి సరిపడా పరమాన్నం, పులిహోర తయారు కావాలి. ఊళ్ళో వాళ్ళంతా మన ఇంటి వంట కోసం ఎదురుచూస్తారు. చాలా జాగ్రత్తగా మడి కట్టుకుని వంట చేయాలి. ఎవరికి అప్పగిస్తున్నావు ఈ బాధ్యత? ఇందులో ఆలోచించడానికేముందండి. మన పెద్ద కోడలు నీలవేణి చేతి వంట అద్భుతంగా ఉంటుంది. పోయినసారి పండక్కి తను చేసిన బూరెలు ఊరంతా మెచ్చుకున్నారు కదా. ఈ బాధ్యత నీలవేణికి అప్పగిద్దాం. అత్తయ్య, 100 మంది కంటే నేనొక్కదాన్ని ఎలా చేయగలను? పైగా నా ఒంట్లో కూడా బాగోలేదు కదా. రేపు వంట చెడిపోతే మావయ్య గారి పరువు పోతుంది. ఈసారికి ఆ బాధ్యత అంజలికివ్వండి. నేను దగ్గరుండి చూసుకుంటాను. నీలవేణి చెప్పింది కూడా కరెక్టే కాంతమ్మా. తనకి ఒంట్లో బాలేదు కదా. అంజలి, ఇలా రా అమ్మా. అంజలి పాలు తీసుకునొచ్చి నీలవేణికిస్తూ, చెప్పండి మావయ్య గారు. అంజలి, రేపు ఊరి గుడికి 100 మందికి సరిపడా పరమాన్నం, పులిహోర చేయాల్సిన బాధ్యత నీది తల్లి. చాలా శుచిగా, రుచిగా చేయాలి. ఈ ఇంటి పరువు నీ చేతుల్లో ఉంది. చేయగలవు గదా? తప్పకుండా మావయ్య గారు. మీరు నా మీద నమ్మకం ఉంచారు. ఆ దేవుడి దయతో ఎలాంటి లోపం రాకుండా అత్యంత రుచిగా చేసి పెడతాను. మీరు నిశ్చింతగా ఉండండి. నాన్న, అంజలి వంట గురించి మీకు తెలియంది కాదు. తను మన ఇంటి పేరు నిలబెడుతుంది. మీరు టెన్షన్ పడకండి. నేను కూడా వంటగదిలో సాయం చేస్తాను. మగవాడివి, నీకెందుకురా వంటగదిలో పనులు? అది చేసుకుంటుందిలే. అంజలి, విను. రేపు పాయసంలో పాలు, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ సమృద్ధిగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా నీ పుట్టింటి పరువు కూడా తీస్తాను, గుర్తుపెట్టుకో. అలాగే అత్తయ్య. మరుసటి రోజు ఉదయం 7 గంటలు. ఇల్లంతా పండగ వాతావరణం. అంజలి తెల్లవారుజామున 3 గంటలకే లేచి తలస్నానం చేసి మడిచీర కట్టుకుని వంటగదిలో నిమగ్నమయ్యుంది. ఒక పెద్ద గంగాళంలో 100 మందికి సరిపడా పరమాన్నం ఉడుకుతోంది. యాలకులు, నెయ్యి వాసన ఇల్లంతా గుబాళిస్తోంది. పులిహోర కూడా సిద్ధమైపోయింది. రవి వంటగది బయట కూర్చుని దేవుడికి పూలమాలలు కడుతున్నాడు. అంజలి, వాసన అదిరిపోతోంది. గుడిలో జనం మొత్తం మన ఇంటి ప్రసాదం కోసమే ఎగబడతారు చూడు. నీ కష్టం ఊరికే పోదు. అంతా రాముల వారి దయండి. నాకీ అవకాశం మావయ్య గారిచ్చారు. ఆయన నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు. పరమాన్నం ఉడికిపోయింది. స్టవ్ ఆపేశాను. నేను వెళ్లి దేవుడి దగ్గర హారతి కర్పూరం తీసుకొస్తాను. ప్రసాదానికి ముందు దేవుడి దగ్గర దీపం పెట్టాలి కదా. సరే అంజలి, వెళ్ళు. నేను బయట మామయ్య వాళ్ళు రెడీ అయ్యారో లేదో చూసొస్తాను. అంజలి వంటగదిలోంచి పూజగదిలోకి వెళ్తుంది. రవి బయటకు వెళ్తాడు. అప్పుడే మెల్లగా అడుగులు వేసుకుంటూ పెద్ద కోడలు నీలవేణి వంటగదిలోకి ప్రవేశిస్తుంది. ఎవ్వరూ లేరని నిర్ధారించుకుంటుంది. చూసావా దీని వేషాలు? పుట్టింటి నుంచి ఒక పీట కూడా తేలేదు కాని ఇప్పుడు గుడికి ప్రసాదాలు చేసి ఊళ్ళో పెద్ద పేరు తెచ్చుకుందామని ప్లాన్ చేస్తోందా? మావయ్య గారు పొద్దున్నే లేచి నా చిన్న కోడలు వంట అద్భుతమని అందరికీ చెప్తున్నాడు. ఇది గనక సక్సెస్ అయితే ఇంక నా అత్తగారు కూడా నన్ను వదిలేసి దీనికే ప్రాధాన్యత ఇస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. ఈ ఇంటికి మహారాణిని నేనే. నీలవేణి చుట్టూ చూస్తుంది. పక్కనే ఒక పెద్ద డబ్బాలో ఉప్పుంటుంది. ఆమె వెంటనే ఆ ఉప్పు డబ్బా తీసి అందులోంచి 2 చీరల ఉప్పును ఆ వేడివేడి పరమాన్నంలో కలిపేస్తుంది. గరిటెతో గబగబా కలబెట్టేస్తుంది. ఇప్పుడు చూద్దాం నీ పాయసం ఎంత తీయగా ఉంటుందో. ఉప్పు కలిపిన పాయసం ఆ గుళ్ళో జనం ముందు మావయ్య గారు తింటే, ఇక ఆ కోపంలో నిన్ను ఇంట్లోంచి గెంటేయడం ఖాయం. పద నీలవేణి,
ఏమీ తెలియనట్టు వెళ్లి సోఫాలో కూర్చో. నీలవేణి సైలెంట్గా వంటగదిలోంచి బయటకొచ్చేసి హాల్లో కూర్చుంటుంది. ఇంతలో అంజలి పూజ గదిలోంచి కర్పూరం తీసుకుని వంటగదిలోకి వెళ్తుంది. ఏమీ ఎరగని అంజలి ఆ పాయసం గంగాళం మీద మూత పెట్టేస్తుంది. కాంతమ్మ, అంజలి, గుడికి టైం అవుతోంది కదా, ప్రసాదాలు రెడీ అయ్యాయా లేదా? బండివాడు బయట వేచున్నాడు. అదెంతసేపు చేస్తోందో ఏంటో, నేనే దగ్గరుండి చేపిద్దామనుకున్నాను. ఈ పెద్దదానికి ఒంట్లో బాలేదు కదా అని పక్కన కూర్చున్నాను. ఏమే అంజలి, అయిందా లేదా? అంజలి గంగాళం మీద పసుపు కుంకుమ పెట్టి 2 చేతులతో పట్టుకుని వస్తూ, అయిపోయిందత్తయ్యా, అంతా సిద్ధం. పూల బుట్టలు, పులిహోర బేసిన్ రవిగారు బయట బండిలో పెడుతున్నారు. ఇది కూడా తీసుకెళ్దాం. సంతోషం అంజలి, నీ కళ్ళల్లో ఉన్న భక్తి చూస్తుంటేనే నాకు అర్థమవుతోంది ప్రసాదం ఎంత అద్భుతంగా వచ్చిందో అని. కాని మన ఆచారం ప్రకారం ఊరి జనం తినే ముందు మన ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టి నేనొక ముద్ద రుచి చూడాలి కదా. అంజలి, ఆ పాయసం కొంచెం చిన్న గిన్నెలో పెట్టుకురామ్మా. ఈ మాట వినగానే నీలవేణి గుండె ఒక్కసారిగా గుబేలుమంటుంది. అయ్య బాబోయ్, ముసలోడు ముందే టేస్ట్ చేస్తే నా ప్లాన్ మొత్తం దెబ్బతింటుంది. ఇప్పుడెలా అని మనసులో కంగారు పడుతుంది. అలాగే మావయ్య గారు. ఇదిగోండి. అంజలి ఒక చిన్న వెండి గిన్నెలో పాయసం తీసుకుని రాఘవయ్య చేతికిస్తుంది. రాఘవయ్య ఆ గిన్నెను కళ్ళకద్దుకొని అందులోంచి ఒక స్పూన్ పాయసం తీసి నోట్లో పెట్టుకుంటాడు. రాఘవయ్య నోట్లో పాయసం పెట్టుకోగానే ఆయన ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. కళ్ళు ఎర్రబడతాయి. గొంతు దగ్గర పట్టుకున్నట్టవుతుంది. వెంటనే ఆ పాయసాన్ని నోట్లోంచి కింద ఉమ్మేస్తాడు. గిన్నెను నేలవేసి గట్టిగా విసిరికొడతాడు. అంజలి, ఏంటిది? అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కాంతమ్మ వణికిపోతుంది. రవి పరుగున వస్తాడు. భాస్కర్ ఆశ్చర్యంగా చూస్తాడు. నాన్నా, ఏమైంది నాన్నా? ఏమైంది? ప్రసాదం గిన్నె విసిరికొట్టారేంటి? ప్రసాదమా? దీన్ని ప్రసాదమంటారా? ఉప్పు సముద్రం రా ఇది. ఏమే అంజలి, పరమాన్నంలో ఎవరైనా ఇంత ఉప్పు పోస్తారటే? దేవుడికి పెట్టే ప్రసాదం ఇలాగేనా చేసేది? ఎంత పొగరు నీకు! చీచి, ఏంటే ఇది? ఉప్పు కంటే దారుణంగా ఉంది. ఓసి నీళ్లు కూల, ఎంత పనిచేశావే దరిద్రపు కొట్టుదనా! ఊర్లో మన పరువు తీద్దామనే ఈ ప్లాన్ వేశావా? అయ్యో మావయ్య గారు, అత్తయ్య, నన్ను నమ్మండి. నేనందులో ఉప్పు వేయలేదు. పంచదార, బెల్లం, నెయ్యి, జీడిపప్పు ఇవే వేశాను. నాకు తెలీదత్తయ్యా. ఇందులో ఉప్పు ఎలా వచ్చిందో నాకు తెలీదు. నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఉదయం నుంచి ఆ వంటగదిలో నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నాన్నగారు ఊరి ముందు పరువు పోకూడదు అని నీకంత ప్రేమగా బాధ్యత అప్పగిస్తే నువ్వు ఉప్పు కలిపి ఇంటి పరువు తీస్తావా? నీకు అహంకారం పెరిగిపోయింది. అనయ్య, నోరు అదుపులో పెట్టుకో. నా భార్య గురించి నాకు తెలుసు. తను కావాలని ఉప్పు ఎందుకు కలుపుతుంది? తను పాయసం ఉడుకుతున్నప్పుడు నేను చూశాను. అందులో పంచదార వేసింది. నేను దగ్గరుండి చూశాను. నువ్వు చూసావా? అంటే దీనికి తోడు నువ్వు కూడా ఉన్నావా? మీ ఇద్దరూ కలిసి మా మీద పగ తీర్చుకోవడానికే కదరా ఈ నాటకం ఆడారు? నీలవేణి, ఎంత పనైంది తల్లి. ఒకవేళ ఆ గుడిలో జనం ఈ ఉప్పు పాయసం తినుంటే ఆ ఎమ్మెల్యే గారి ముందు మన పరువు ఎంత బజాన పడేది. తలుచుకుంటేనే నా గుండె ఆగిపోయేలా ఉంది. అవునత్తయ్యా, నాకే ఒంట్లో ఓపికంటే నేనే దగ్గరుండి చేసేదాన్ని కదా. మావయ్య గారి పరువు ఇలా రోడ్డున పడనిచ్చేదాన్నే కాదు. నేను నిన్నటి నుంచి అంజలితో చెప్తూనే ఉన్నా, జాగ్రత్తగా చేయవే అని. కాని అది నా మాట వినలేదత్తయ్యా. కావాలని పగపట్టింది. అక్క, దేవుడి మీదొట్టు, నేనుప్పు వేయలేదు. నేను పాయసం దించి దేవుడి దగ్గర కర్పూరం తేవటానికి పూజ గదిలోకి వెళ్లాను. ఆ 5 నిమిషాలు నేను వంటగదిలో లేను. ఎవరూ కావాలనే నా వంటలో ఉప్పు కలిపారు మావయ్య గారు. నన్ను నమ్మండి. ఇంట్లో మన 5గురం తప్ప బయట వాళ్ళెవరూ లేరు కదమ్మా. కాంతమ్మ, నీలవేణి, భాస్కర్ అందరూ ఇక్కడే హాల్లో ఉన్నారు. ఇక మిగిలింది నువ్వు, రవి. మరి ఉప్పెవరు కలుపుతారు? పొరపాటున పంచదార అనుకుని ఉప్పు డబ్బా వేసేశావేమో నిజం ఒప్పుకో. కనీసం తప్పొప్పుకుంటే క్షమిస్తాను. లేదు మావయ్య గారు, నేనెంత పేదింటి నుంచి వచ్చినా దేవుడి ప్రసాదం విషయంలో అలాంటి తప్పు చేయను. నా మీద ఎవరూ కావాలని కుట్ర చేశారు. దయచేసి నన్ను నమ్మండి మావయ్య. నాన్నా, అంజలి చెప్తుంది నిజం నాన్నా. నా భార్య కళ్ళల్లో అబద్ధం లేదు. తను కర్పూరం తేవడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎవరో వంటగదిలోకి వెళ్లి ఉప్పు కలిపారు. అది ఎవరో నాకు తెలుసుకోవాలి. రవి కోపంగా, అనుమానంగా నీలవేణి వైపు చూస్తాడు. రవి చూపులకు నీలవేణి వణికిపోతుంది.
భయంతో కాంతమ్మ వెనక్క దాక్కుంటుంది. ఓరే రవి, ఏంట్రా చూపులు? నా పెద్ద కొడల్ని అనుమానిస్తున్నావా ఏంటి? నీ పెళ్ళాం చేసిన తప్పుకి దానిమీద పడతావా? ఏవండి, ఇంకాలోచించడానికి సమయం లేదు. గుడికి టైం అయిపోతుంది. ఉప్పు కలిపిన పాయసం ఎలాగూ పారబోయాల్సిందే. ఇప్పుడు పరువు ఎలా నిలబడాలి? ఊళ్ళో వాళ్ళడిగితే ఏం చెప్పాలి? నాకెలాంటి పరిస్థితి తెచ్చావమ్మా అంజలి? నా 50 ఏళ్ల పరువు, మర్యాద ఈరోజు గంగలో కలిసిపోయింది. ఆ రాముల వారి ముందు తలదించుకునేలా చేశావు. ఇంకా సమయం లేదు. ఆ పాయసం గంగాలను తీసుకెళ్లి వెనక బావిలో పారబోయండి. ఎవరికి ఈ విషయం తెలియకూడదు. పులిహోర మాత్రం తీసుకెళ్దాం. మావయ్య గారు, అలా అనకండి. నాకొక్క గంట సమయం ఇవ్వండి. 100 మందికి సరిపడే పరమాన్నం నేను మళ్ళీ వండి పెడతాను. నా ప్రాణం పోయినా సరే గంటలో ఆ ప్రసాదం రెడీ చేస్తాను. నన్నొక్కసారి నమ్మండి మావయ్య. నా పరువు, నా భర్త పరువు నిలబెట్టుకునే అవకాశం ఒక్కసారి ఇవ్వండి. గంటలో 100 మంది కొండుతావా? ఏంటే నీ పిచ్చి వేషాలు? నువ్వేమైనా నలభీముడు అనుకుంటున్నావా? వద్దు. మళ్ళీ ఇంకేం కలుపుతావు? మాకొద్దు. ఆగు కాంతమ్మ. సరే అంజలి, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. సరిగ్గా గంట. ఈ గంటలోపు 100 మందికి సరిపడా పాయసం గుడికి రాకపోతే ఈ రాఘవయ్య ఇంటి గుమ్మం నువ్విక జీవితంలో తొక్కడానికి వీల్లేదు. ఇది నా తెగేసి చెబుతున్న మాట. రవి, పద, మనం ముందు గుడికి వెళ్దాం. రాఘవయ్య, భాస్కర్, కాంతమ్మ గుడికి బయలుదేరతారు. నీలవేణి మాత్రం నేనింట్లోనే రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి ఉండిపోతుంది. రవి అంజలిని దగ్గరికి తీసుకుని కన్నీళ్లు తుడుస్తాడు. అంజలి, మనం నిరూపించుకోవాలి. నేను నీకు సాయం చేస్తాను. ఈ గంటలో మనం అద్భుతం చేయాలి. ఆ కుట్ర ఎవరు పన్నారో నేను కనిపెడతాను. కానీ ముందు పరువు నిలబెడదాం. 100 మందికి సరిపడ పాయసం కేవలం గంటలో అంజలి ఎలా చేస్తుంది? అంజలి వంటలో ఉప్పు కలిపింది నీలవేణని రవి ఎలా కనిపెడతాడు? అత్తగారి ముందు నీలవేణి అసలు రంగు బయటపడుతుందా? రాఘవయ్య తన చిన్న కోడల్ని క్షమిస్తాడా? ఈ ఉత్కంఠభరితమైన తర్వాతి ఎపిసోడ్ కోసం దయచేసి వెయిట్ చేయండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.